సైకిల్ కింద పెట్టి కాక ఏం లేదు అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉన్నది ఉన్నట్టుగానే అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉన్నది ఉన్నట్టుగానే చూపించారు వర్మ గారు. ఒకటే మాటలో చెప్పాలంటే వర్మ మొగాడ్రా బుజ్జి అని చెప్పొచ్చు. అంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ టాలీవుడ్ వర్మ గారు. అండ్ ఎన్టీఆర్ గారు డెఫినెట్గా చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి అందరికీ. సో ఇప్పుడు ఎవరిని తప్పుపట్టలేము, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీని మనం తప్పుపట్టలేము. అప్పుడున్న సిచ్యువేషన్లు అలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇందులో మెయిన్ విలన్ వచ్చేసి నా చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. ఈజ్ నాగుపాము. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే హైలైట్ వర్మ గారు, సూపర్ అండి. అండ్ నాగుపాము నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వచ్చారు స్పష్టంగా కనబడింది. సో పార్ట్ 1 పార్ట్ 2 మహానాయకుడికి దీనికి అంటే ఏం లేదండి, వాళ్ళు నిజాలు చూపెట్ల అంటే ఒక ఫస్ట్ 1 సెకండ్ పార్ట్ ఏదైతే అనుకున్నామో మనం అనుకున్నట్టే ఇది వచ్చేసి పార్ట్ 3గా అనుకున్నారు అందరు. సో డెఫినెట్గా పార్ట్ 3 అని చెప్పొచ్చు. పార్ట్ 3లో వాస్తవాలని నిజాలని చూపించారు. అంటే నాకు తెలిసిన అంటే మనం ఎన్టీఆర్ గారి లైవ్ వీడియో చూసిన అన్నిటికీ తెలుస్తుంది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఆ రోజు వైస్రాయ్ రోటల్లోని సో పక్కనే డెఫినెట్గా పక్కనే ఐ మీన్ ఎన్టీఆర్ గారు ఆత్మ డెఫినెట్గా ఇక్కడెక్కడ ఉంటుంది. డెఫినెట్గా డోంట్ వరీ తాతగారు డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని అనుకుంటున్నాను. డెఫినెట్లీ తను రాజకీయాల్లోకి రావాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసి తాతకు జరిగిన అన్యాయాన్ని తను చేతులారా తీసుకొని డెఫినెట్గా హీ విల్ రాక్ అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. భయ్యా మనం కథానాయకుడు చూసాం, రెండింటికి డిఫరెన్స్ ఏమైనా కనబడుతుంది? నేను కథానాయకుడే చూసాను, మహానాయకుడు చూడలేదు. ఎందుకంటే దానికి సిబిఎన్ భజన ఉంటుందని చూడలేదు. అంటే రెండింటికి వ్యత్యాసం అంటే ఇది నిజ జీవితం అనుకుంటున్నారా? లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ చూపించారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇందులో పాత్రలు కానీ వాళ్ళు వేసిన సేమ్ అలాగే యాక్టివిటీస్ ఉన్నాయనుకుంటున్నారా? అంటే ఇప్పుడు విలన్ ఇందులో విలన్ నాకేం విలన్ అనిపించలేదు, కానీ 70 ఏళ్ళ ముసలోడు నుంచి దింపడానికి అంతమంది యువకులు పోరాడున్నారు. అదే కొంచెం ఆలోచన. చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉంది ఇందులో? యాస్టీస్గా ఉంది. నెగిటివ్ రోలా? యాస్టీస్గా బయట ఎలా ఉన్నా అలాగే ఉంది. బయట ఎలా ఉన్నా అంటే చెప్పండి. బయట అది ఎవరికి తెలుసు, మీ ఎవరు పర్స్పెక్టివ్ వాళ్ళు కదా. అంతే అంటారా? అంటే మనకి ముందు భయపు ఇంటర్వ్యూ దానికన్నా ఇది ఎలా ఉంది, రెండు కంపారిజన్లో ఏది వచ్చినప్పుడు అది ఎక్కడైతే స్టాప్ చేసాడో దాని నుంచి ఇక్కడ కంటిన్యూ చేశాడు. అంటే ఇందులో మెయిన్గా విలన్ చూపించిన నారాయణ అది ఆయన ఇట్స్ ఆల్ డిపెండ్స్. అంటే ఎవరి స్వార్థం వాడిది. సో ఎవరు ఎట్లా ఆలో చేస్తున్నారు, దాన్ని ఇంకా ఎవరు తిరగొడుతున్నారు, ఆ వ్యూహాలు ఇవన్నీ అందరికి తెలిసినవే కదా. యా నాకు 200% కాదు, 200% రియలిస్టికే. అంటే లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్ ఎలా ఉంది? అంటే ఆవిడ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా చూపించారా? ఫుల్ పాజిటివే, నెగిటివ్ అయితే ఏం లేదు, ఫుల్ పాజిటివ్గా చూపించారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు వాళ్ళది ఏం ఉండదు, ఒక వచ్చిపోయిన పాత్రలే, ఏముండదు. కానీ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్కోర్ మ్యూజిక్ కళ్యాణ్ మాలిక్ చించాడు బ్యాక్ అంటారా? కన్ఫామ్గా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆర్జీవీస్ బ్యాక్ మూవీ ఎలా ఉంది? బాగుందండి. అంటే ఇందులో ఎన్టీఆర్ నిజంగా చర్చ అని చెప్పారు, సేమ్ యాక్టివ్గా ఉందనుకుంటున్నారా? వి రియల్లీ డోంట్ నో అబౌట్ దాట్, ఎందుకంటే మా జనరేషన్ కాదు. బట్ ఆర్జీవీ అయితే చాలా బాగా తీశాడు, స్టోరీ పరంగా బాగా చాలా బాగా తీశాడు. అంటే మీరు మహానాయకుడు సినిమా చూసారా? చూసానండి. దానికి దీనికి వ్యత్యాసం స్టోరీ పరంగా కంపేర్ టు ఆ మూవీస్ కంటే ఇదే బాగుంది. డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్గా చూపించాడు, చెప్పినట్టు చూపించాడు. సో లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్ ఎలా పాజిటివ్ ఎక్కువ పాజిటివిటీ లక్ష్మీ ఆమెకే చూపించారు. ముఖ్యమంత్రి ఏపీ సీఎం ముఖ్యమంత్రి గురించి కంప్లీట్ నెగిటివిటీ, దట్స్ ఇట్. ఉన్నది చూపించారు. అది వెన్నుపోటుకి స్టోరీ సరిపోయిందంటారా? ఖచ్చితంగా వెన్నుపోటు అని టైటిల్ పెడితే ఇంకా బాగుండేది. బట్ వాట్ ఎవర్, లక్ష్మీ ఎన్టీఆర్ ఈజ్ టూ గుడ్. మరి ఆర్జీవి గారు బ్యాక్ టు ఫామ్, డెఫినెట్లీ బ్యాక్ టు ఫామ్. ఈజ్ సూపర్ డైరెక్టర్. థ్యాంక్ యూ. బాగుంది. ఎన్టీఆర్ను కరెక్ట్గా చూపించారు. వెన్నుపోటు అనేది నిజమని ఇప్పుడు పబ్లిక్ తెలిసింది. ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఇంతటితో సమర్థం. అలాగే ఏంటంటే ఏపీలో దీన్ని బంద్ చేశారు. ఏపీలో ఈ సినిమా వస్తే గవర్నమెంట్ రాదు కదా, అందుకోసం బ్యాన్ చేశారు. తీశాడు, ఎక్సలెంట్గా తీశాడు, ఉన్నది ఉన్నట్టుగా తీశాడు, ఎక్స్ట్రాడినరీ తీశాడు. బెస్ట్ సినిమా అంటే వర్మది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయింది కెరియర్లో. చాలా క్లారిటీగా అసలు జరిగింది ఏంది, అసలు ఏంది కళ్ళకి కట్టినట్టు చూపించాడు. మరి ఏపీ సీఎం గురించి ఎలా ఉంది? అతను చేసిన మోసం ఎలా చేశాడు, ఎలా చేశాడు అనేది క్లారిటీగా అసలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాడు. లక్ష్మీ పార్వతి ఎంత నరకం అనిపించింది, క్షోభ అనిపించింది, క్లియర్గా చూపించాడు. బాగా ఎక్సలెంట్గా తీశాడు. మహానాయకుడు అంటే సెల్ఫ్ డబ్బా భయ్యా. వాళ్ళది ఏంటంటే వాళ్ళ రాజకీయం కోసం అది తీశారు. ఇది
ప్రజలందరూ అంటే ఒక వైసీపీ పార్టీ తరపు నుంచే తీసింది కాదు, ఓవరాల్గా ప్రజలందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇదేమి రాజకీయంగా తీయలేదు, ఎక్కడా కానీ ఎవరి పార్టీని ఉద్దేశించి కానీ ఏం కాదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎలా జరిగింది ఏంది, అసలు ఆయన ఎంత బాధ అనుభవించాడో అలాంటివన్నీ క్లియర్ కట్గా చాలా నీట్గా తీస్తాడు, ఎక్సలెంట్గా 100%. ఏంది భయ్యా? ఉన్నాయి భయ, ఎక్స్ట్రాడినరీ. బాలకృష్ణ అదైతే హైలైట్ దీంట్లో. అసలు అతను అర్పించడంలో అసలు తప్పే లేదు. సినిమా ఖచ్చితంగా ఆయన్నే హైలైట్ చేశారు. సినిమా మంచి సలహా ఇచ్చాడు బాలకృష్ణ. థ్యాంక్ యూ ఫర్ బాలకృష్ణ. నీరసం అంటే అదేం లేదు భయ్య, దాంట్లో సినిమా ఉన్నది తీపిచ్చాడు, అంటే దాన్ని మనం వెన్నుపోవడానికి పెట్టుకున్నాం అంతే. జస్ట్ చాలా బాగా తీశాడు. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. వ్యక్తిగతమైన అంశాలన్నీ బాగా తీసుకుని బాగా చేశారు, కానీ దీనిలో ఎటువంటి రాజకీయానికి ఎఫెక్ట్ అయ్యే సీన్లు కానీ ఎఫెక్ట్ అయ్యే సన్నివేశాలు కానీ ఏమి లేవు. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్లస్ పాయింట్ తప్ప ఎటువంటి ఇబ్బందికరమైన అంశాలను ఇందులో ప్రస్తావించలేదు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన చూపించినంత షో అయితే దీనిలో ఏం లేదు, అంత నార్మల్. లక్ష్మీపార్వతి గారు అంటే ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు రామారావు గారు వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది, దానివల్ల రాజకీయానికి ఎఫెక్ట్ అయినదంటూ ఏమీ లేదు. కేవలం ఆయన వ్యక్తిగత జీవితంలో వీరు తీసుకున్నటువంటి ఆయన రామారావు గారి యొక్క నెగిటివ్ యాంగిల్లో చంద్రబాబు నాయుడు గారిని చూపించారు, కానీ ఆయన అంత నెగిటివిటీ యాంగిల్ అనేది ఏం లేదు. మూవీ చాలా బాగుంది భయ్య. రామ్ గోపాల్ వర్మ అంటేనే సెన్సేషన్, ఇక సెన్సేషన్కి తగ్గట్టే తీశారు మూవీ కూడా. ఇక మెయిన్ క్యారెక్టర్ మన చంద్రబాబు నాయుడు యాక్టింగ్ చాలా బాగా చేశారు, రియలిస్టిక్గా. అంటే చంద్రబాబు నాయుడు ఎన్ని కథలు పడ్డాడు ఏంది అన్నీ ప్రతి ఒక్కటి చూపించిండు. మెయిన్గా ఎన్టీఆర్ చావు కారణమైంది కూడా చంద్రబాబు నాయుడు అని తెలిసిపోతుంది మూవీ చూసిన ప్రతి ఒక్కరికి. స్క్రీన్ ప్లే అన్నీ బాగా తీశారు భయ్య. కొంచెం లాగ్ ఉంటుంది కానీ మూవీ ఇక చాలా బాగుంది మూవీ అయితే. స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి నచ్చింది. మూవీ బాగా పట్టుకోమంటారా? మూవీ బాగుంది. ఎన్టీ రామారావు గారు జీవితం మొత్తం ఒక రాజులా బతికారు, చనిపోయేటప్పుడు ఆయనకు మనశ్శాంతి లేకుండా చనిపోయారు అన్నట్టు చూపించారు మూవీ బాగుంది. ఎన్టీ రామారావు క్యారెక్టర్ చాలా యాప్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా నెగిటివ్గా ఉంది. ఓవరాల్గా లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్ వచ్చి కొంచెం పాజిటివ్గా చూపించారు. మొత్తం రియల్ లైఫ్లో తీసినట్టు తీశారు. లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీఆర్ గారు అందరూ చాలా కరెక్ట్గా తీశారు. మనకన్నీ నిజాలే కనిపిస్తాయి. ఎక్కడ అవి చూసామండి బాబు, బద్దలు అయిపోయిందండి. ఎన్టీఆర్ కాదండి, అది బసవతారకం గారి బయోపిక్ అని చెప్పొచ్చు. మహానాయకుడు కానీ కథానాయకుడు కానీ ఎందులో నిజం తెలీదు. ఈ సినిమా చూడాలి ప్రతి తెలుగువాడు, ప్రతి ఎన్టీఆర్ గారి అభిమాని అంటే ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే అండి. రిలీజ్ అవ్వదండి, రిలీజ్ అవ్వనివ్వరు కానీ అవ్వాలండి. ప్రజల్లో చైతన్యం రావాలంటే ఈ సినిమా తప్పకుండా రిలీజ్ అవ్వాల్సిందే ఆంధ్రాలో. అప్పుడు కానీ అందరికీ నిజం బయటపడదు. ప్రతి క్యారెక్టర్ కి సరి సమానంగా ఉంది. ఇంకా ఎన్టీఆర్ గారి పిల్లలందరినీ కూడా చూపించారు. వాళ్ళ హరికృష్ణ, బాలకృష్ణ అందరి క్యారెక్టర్స్, పురంధేశ్వరి అందరూ సెట్ అయ్యారండి పర్ఫెక్ట్ గా. చంద్రబాబు గారి క్యారెక్టర్ అయితే అమేజింగ్ అండి. ఈ సినిమా స్పెషల్లీ ఆ క్యారెక్టర్ కోసం చూడాలి. నిజాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరి ఈ సినిమా చూడాలండి. ఈ సినిమా చూసి బుద్ధి పెట్టి చూస్తే ఎవ్వరు వేయరండి. చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరు ఈ సినిమా చూసాక ఓటు వేయరు. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, నన్ను ఎన్టీఆర్ గారు కలుపుకోకపోతే నేను చిత్తూరులో వెళ్ళి బిజినెస్ చేసుకోవాలని. ఇప్పుడు కానీ ఈ సినిమా ఆంధ్ర వాళ్ళు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అందరూ చిత్తూరుకి వెళ్ళి బిజినెస్ చేసుకోవాల్సిందే అండి. జై ఎన్టీఆర్. సినిమా బాగుంది. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడుని విలన్గా చేసేసిండు సినిమాలో. అయితే చంద్రబాబు నాయుడు ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడనేది చాలా స్పష్టంగా చూపించిండు. ఆ బాధతోటి ఆయన చనిపోవడం అనేది జరిగింది. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో వస్తే ఎట్లా ఒప్పుకోలేదు ఆయన కుటుంబ సభ్యులు, అది చాలా వివరంగా చూపించింది. ఉన్నది ఉన్నట్టే చూపించింది. కొంచెం సెన్సార్ వాళ్ళు కొంచెం డైలాగులు ఇంకా కట్ చేయకుండా ఉంటే ఇంకా బాగా వస్తుండే సినిమా. కాకపోతే చాలా అద్భుతంగా చేసిండు. ఒక సినిమా పరంగా చూస్తే ఆ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసిన యాక్టర్ చాలా సూపర్గా యాక్టింగ్ చేసిండు అని చెప్పాలి. ఎక్సలెంట్ యాక్టింగ్ చేసిండు.
ఇప్పుడు అడుగుతారా చెప్పాలా నేను అడిగితే చెప్తున్నాను అదే సార్. మూవీకి వెళ్ళారు కదా, మూవీ ఎలా అనిపిస్తుంది? మూవీ ఎలా అనిపిస్తుంది అంటే ఏ పాయింట్ మీద అంటే పొలిటికల్గానా లేకపోతే సినిమా పరంగా అంటే ఇప్పుడు జరుగుతున్న పాత జరిగిన స్టోరీ ప్రకారం సినిమా ఉందా, లేదంటే ఒక పార్టీకి సంబంధించి అలా ఆ టైప్లో? నేను ఒక విషయం చెప్తా. టైటిల్ అండి లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పెట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏంటంటే లక్ష్మీ పార్వతి గారు ఏం చెప్పారో దాన్ని ఆయన తీశాడు. అదే బాలకృష్ణ ఎన్టీఆర్ అని పెట్టారు అనుకో, బాలకృష్ణ గారు ఏం చెప్తారో అదే చేస్తాడు. ఇక్కడ వెరసన ఎవరి పాయింట్ ఆఫ్లో వెళ్ళిందంటే లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్లోనే వెళ్ళింది. ఆవిడ ఏం చెప్తే అదే కరెక్ట్. ఇప్పుడు ఆవిడ తప్పు చేయొచ్చు, మేబీ నేను తప్పు చేశాను నా వల్ల జరిగిందని ఆవిడ చెప్పదు కదా. ఆవిడ ఏం చెప్తే ఆ విధంగానే ఉంది. ఆవిడ దగ్గర కూర్చొని రామ్ గోపాల్ వర్మ గారికి ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి ఇలా జరిగిందని చెప్తే తీసినట్టే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నెక్స్ట్ ఇంకా అడగండి. మహానాయకుడికి లక్ష్మీ రెడ్డికి తేడా ఏంటి స్టోరీ? ఇది పార్ట్ 3. అంటే అందులో పొగుడుతారు, ఇందులో అవమానించారా? అది ఎక్కడి వరకు ఆఫ్ చేశారో అక్కడ నుంచి కంటిన్యూ ఇది ఉంది. మరి ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ ఆ పాత్ర తగ్గట్టు వచ్చినాయా లేదంటే పెట్టుకున్న క్యారెక్టర్లా? పాత్రలు తగ్గట్టు మీన్స్ లేదు యాజ్ ఇట్ ఈస్గా ఎవరి క్యారెక్టర్లు ఎలా వచ్చాయి ఏంటనేది దాన్ని తీసుకెళ్లారు. ఎక్కువగా దాని మీద తీసిన వాళ్ళు ఏంటంటే ఎన్టీఆర్ గారును లక్ష్మీ పార్వతి మీద తీశారు ఎక్కువగా. చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు, బాధ్యత పోస్ట్లో ఉన్నారు. అటువంటి మీద ఆయన మీద వెన్నుపోటు అని సాంగ్ రాసి విధుల మీన ఆర్జీవి గారు. మరి ఈ సినిమా టీడీపీకి సీఎం గారికి ఏమైనా మైనస్ అవుతుందా, మైనస్ వస్తుందా? బుర్రున్నాళ్ళు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడుకి ఏ మైనస్ లేదు. నేను ఒకటే అడుగుతాను భయ్యా, ఇందులో చూపించిందా ఏంటి? లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడము ఆయన తీసుకురావడం కొద్దిగా కాలింది. అది ఎవరికి? నందమూరి వంశం. అంటే అదే చిన్న గల్లీలో ఉన్న ఇల్లు కాదు కదా, మొత్తం స్టేట్ మొత్తం తెలుసు, దేశంలో కూడా చాలామందికి తెలుసు. ఏం లేకుండా గల్లీలో ఉన్న మన బాబులే ఇంకో దాన్ని ఉంచుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు అంటే మనం గోల్ చేస్తాం. మరి అలాంటిది వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటారు, ఎన్ని రకాలుగా బాధపడి ఉంటారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఒకటే చెప్తా, గొప్ప పొజిషన్లో ఉండేవాళ్ళు తప్పులు చేయకుండా ఉంటే బాగుంది. ఎన్టీఆర్కి చందమామకు ఒక మచ్చ ఉన్నట్టే ఎన్టీఆర్ గారు కూడా లైఫ్లో ఒక మచ్చ తెచ్చుకున్నాడు ఆయన. నేను ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఆయన మచ్చలో ఏంటంటే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం ఒక మచ్చ. ఇష్టం ఉంటే ఫ్రెండ్లీగా ఉండున్నా ఈరోజు ఈ గోళ లేదు, ఈ దరిద్రమో లేదు. మరి ఎంత ఆ దరిద్రం చేయడం వల్ల ఈ దరిద్రం అనే ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు అది చేయకపోతే ఇప్పుడు రాదు కదా, హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. ఇంకోటి నేను చెప్తా, ఫ్యామిలీ పరంగా కొన్ని వందలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏమే మీకు అన్యాయం చేశాడా ప్రజలకి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చచ్చిపోయే టైంలో ఏమైనా బాగలేకపోతే ఆరోగ్యశ్రీ అనేది ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మరి బతికినన్నాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఒకటి ఆయన ఒక పథకం పెట్టాడు కదా, అది మీకు ఎవరికీ గుర్తులేదా? అదే డ్వాక్రా. నువ్వు చచ్చిపోయినప్పుడు హెల్ప్ చేసే రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుండేటప్పుడు అసలు నువ్వు బతికుండడానికే హెల్ప్ చేసిన చంద్రబాబు నాయుడు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? ఒకప్పుడు ఆడదానికి ఒక 10 రూపాయలు కావాలంటే బట్టలు ఉతికేటప్పుడు జేబులు చెక్ చేస్తే ఒక 10 రూపాయలు దొరికితే ఆ 10 రూపాయలు కూడా పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఇవ్వడానికి ఒక భార్యలు ఉపయోగించుకునేవాళ్ళు. అలాంటిది ఈరోజు డ్వాక్రా పథకం పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో ఆడదే హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుని ఒక ముద్ద పెడుతుంది. భర్తకు డబ్బులు కావాలంటే భార్యకు అడుగుతుంటే భార్య డ్వాక్రా నుంచి తీసుకొస్తుంది. అంటే లైఫ్ లాంగ్ ఒక ఫ్యామిలీని గడపడానికి వీలయ్యే ఒక పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అది కరెక్టే కాదా చెప్పండి? అది దానివల్ల ఉపయోగం ఉందా లేదా? కాబట్టి ఫ్యామిలీ పరంగా 100 ఉన్నా ఇప్పుడు నా బాబు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే నేను ఒప్పుకోను, మీ బాబు పెట్టుకుంటే ఒప్పుకోం. మనకు అసలు తోకలేదు తొడుము లేదు, పక్కోడికే మనం తెలియదు. మనమే ఎంత ఒప్పుకోకపోయినాడు వాళ్ళు ఎందుకు ఫీల్ అవ్వరు చెప్పు? వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఆ సమయంలో కొడుకులు చూసుకుంటలేదు నన్ను అని చెప్పి నాకు తోడు కావాలి. ఒక విషయం చెప్పనా, మన కనీ పెంచిన తల్లిదండ్రుల కంటే అర్జెంటుగా ఫోన్ చేసిన గర్ల్ ఫ్రెండ్ దగ్గర మనం పరిగెత్తి వెళ్ళిపోతాం. ఎక్కడో ఉండి సొల్లు చెప్తాం, ఫోన్ చెప్తే వస్తాను అంటాం. 24 గంటలు ఆ అమ్మాయి పక్కన కూర్చోడానికి మనం ఇష్టపడతామే కానీ మన కనీ పెంచిన ఇచ్చేసిన తల్లిదండ్రుల మీద పక్కన కూర్చోము. అలా కూర్చోం కదా అని అంటే వాళ్ళు ఇష్టం లేనట్ట. వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ బాధ్యత, వాళ్ళ బిజినెస్లు అవన్నీ ఉంటాయి. ఎంత 24 గంటలు లవర్ అంటూ వాళ్ళ పక్కన కూర్చొని మనకు బోరు దొబ్బుతుంది. సరే ఓవరాల్ ఏం చెప్తారు? ఇది ఓవరాల్గా ఏం చెప్తానంటే సినిమాగా చూడండి. ఈ సినిమా వలన చంద్రబాబు నాయుడు అలా చేశాడు, చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, లేకపోతే ఏంటంటే ఎవడు ఎలా చేశాడో కాదు, చంద్రబాబు నాయుడు మనకేమైనా అన్యాయం చేశాడా అనే దాని మీద ఆలోచించండి. అది మీకు ఎక్కితే టీడీపీకి ఓట్లు వేస్తారు, దానికి అసలు నో డౌట్. దానివల్ల అసలు ప్రాబ్లమే లేదు. నేనైతే బుర్ర పెట్టి ఆలోచిస్తానన్న. నాకు అక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి కనిపించిందంటే ఎన్టీఆర్ గారు అసలు లక్ష్మీ పార్వతి అనే వ్యక్తితో అసలు సంబంధమే పెట్టుకోకపోతే ఎన్టీఆర్ నిజంగా రాముడి కంటే గొప్పవాడిగా ఉండేవాడు. నేను ఓపెన్గా చెప్తున్నా. ఆయన చేసిన ఒక మిస్టేక్ చందమామకి ఎలా మచ్చుందో ఈయనకి కూడా అదే మచ్చుంది.